హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ఒక ప్రెగ్నెంట్ లేడీకి కూడా ఈ టాపిక్ అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కూడా చాలా ఆతృతగా ఉంటుంది కదా, కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోవాలి అని. ప్రెగ్నెన్సీలో గర్భిణీ శరీరంలో అనేక రకాల మార్పులు అయితే వస్తూ ఉంటాయి. చాలా రకాల సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన సిమ్టమ్స్ని చూసి మీ కడుపులో ఉన్నది పాప లేకపోతే బాబు అని చెప్తూ ఉంటారు కదా. అలానే ఎక్కువ శాతం మనకి ప్రెగ్నెన్సీలో మంత్స్ అనేవి పెరిగే కొద్దీ మన పొట్ట అనేది కూడా పెరుగుతూ ఉంటుంది కదా. సో మన పొట్ట షేప్ని బట్టి కూడా బేబీ జెండర్ని అనేది చెప్తూ ఉంటారు. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి అదేనండి. ప్రెగ్నెన్సీలో గర్భిణీ యొక్క బెల్లీ షేప్ని బట్టి బేబీ జెండర్ అనేది తెలుసుకోవచ్చా, బేబీ బాయ్ బెల్లీ షేప్ అనేది ఎలా ఉంటుంది, అలాగే బేబీ గర్ల్ యొక్క బెల్లీ షేప్ అనేది ఎలా ఉంటుందో ఫుల్గా ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీతో ఉన్న ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ బంప్ కూడా మంత్లీ పెరుగుతూనే ఉంటుంది. ఇలా పొట్ట అనేది ఎందుకు పెరుగుతుంది అంటే కడుపులో ఉన్న బిడ్డ అనేది నెలలు పెరిగే కొద్దీ శిశువు అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డ గ్రోత్ అనేది మంత్ బై మంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీ యొక్క బెల్లీ షేప్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకి పూర్వకాలంలో పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీ యొక్క బెల్లీ షేప్ని బట్టి నీకు అమ్మాయి పుడుతుంది అబ్బాయి పుడుతుంది అని చాలా ఈజీగా చెప్పేవాళ్ళు. పాత రోజుల్లో ఇది ఖచ్చితంగా రుజువు కూడా అయింది అండి. ఎక్కువ శాతం వాళ్ళు గెస్ చేసినట్లే పుట్టేవాళ్ళు అనమాట. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ యొక్క బెల్లీ షేప్కి వచ్చేసరికి చాలా మందికి నెలలు నిండినా కూడా పొట్ట అనేది అస్సలు కనిపించదు అండి. ఇంకా కొంతమందిలో పొట్ట అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. పొట్ట అనేది కనిపించని వాళ్ళకి బిడ్డ అనేది సరిగ్గా పెరగట్లేదు, నువ్వు సరిగ్గా తినట్లేదు, నువ్వు మంచిగా తింటేనే కడుపులో ఉన్న బిడ్డ పెరుగుతుంది, అప్పుడే నీ పొట్ట కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. అవన్నీ అస్సలకి నమ్మొద్దండి. ఎందుకు అంటే మనకి లోపల బేబీ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అది తెలిస్తే చాలు. పైకి మీకు పొట్ట కనిపించకపోయినా పర్వాలేదు, మనకి పైకి పొట్ట కనిపించకపోయినా లోపల బిడ్డ అనేది చాలా హెల్తీగా అయితే ఉంటుంది. సో మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ముఖ్యంగా మనకి పాత రోజుల్లో పెద్దవాళ్ళు మనకి ఎలా చెప్పేవాళ్ళు బెల్లీ షేప్ని పెట్టి అంటే, బేబీ బాయ్ కనుక మన పొట్టలో ఉంటే మన బెల్లీ షేప్ అనేది ఎలా ఉంటుంది అంటే ఓవెల్ షేప్లో ఉంటుంది. ఓవెల్ షేప్లో అంటే బేబీ అంతా మనకి మధ్యలోనే కనిపిస్తూ ఉంటుంది. అంటే సైడ్స్ అయితే ఉండదు, మధ్యలోనే మిడిల్లో ఇట్లా సూదిలాగా ముందుకి వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. కోడిగుడ్డు ఉంటుంది కదా, ఆ కోడిగుడ్డు ఆకారంలో అయితే మన బెల్లీ షేప్ అనేది ఉంటుంది. అదే బేబీ గర్ల్ కనుక మన పొట్టలో ఉంటే మనకి గ్లోబ్ ఆకారం, మనకు ఒక బంతి ఆకారంలో అయితే గుండ్రంగా అయితే మన పొట్ట షేప్ అని అయితే ఉంటుంది. అంటే బేబీ గర్ల్ కనుక పొట్టలో ఉంటే బేబీ అనేది సైడ్స్లో మిడిల్లో సమానంగా అయితే ఉంటుంది. కానీ బేబీ బాయ్ కనుక ఉంటే ఓన్లీ మిడిల్లోనే కోడిగుడ్డు ఆకారంలో అయితే ఉంటుంది. సో మనకి పెద్దవాళ్ళు అయితే ఇలానే చెప్పేవాళ్ళు, పొట్ట కనుక కోడిగుడ్డు ఆకారంలో ఉంటే నీకు అబ్బాయి పుడతాడు అని, అదే గుండ్రంగా ఉంటే నీకు అమ్మాయి పుడుతుంది అని. ఈ బెల్లీ షేప్ అనేది మనకి కరెక్ట్గా ఎప్పుడు తెలుస్తుంది అంటే థర్డ్ ట్రైమిస్టర్లో అయితే మనకి బెల్లీ షేప్ అనేది చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. మీకు ఫస్ట్ ట్రైమిస్టర్ అలాగే సెకండ్ ట్రైమిస్టర్తో పోలిస్తే థర్డ్ ట్రైమిస్టర్లో కనుక మీరు మీ బెల్లీ షేప్ అనేది ఎలా ఉంది చూసుకొని దాన్ని బట్టి మీరు జెండర్ అయితే గెస్ చేయొచ్చు అనమాట. మీరు కనుక ఇప్పుడు థర్డ్ ట్రిమిస్టర్లో ఉంటే మీ బెల్లీ షేప్ అనేది ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.